హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం. సినిమా రివ్యూ కొంచెం లేటుగా చేస్తున్నాను. ఆయన కొంచెం డీటెయిల్గా చెప్తా. బేసిక్ స్టార్ హీరోస్తో సినిమా తీస్తే నిర్మాతకు ప్లస్ ఏంటంటే సినిమా డిజాస్టర్ అయినా యావరేజ్ పన్నా మినిమం డబ్బులు వచ్చేస్తాయి. ఎగస్ట్ అసలు రావు. స్టోరీ ఎక్స్ట్రాడినరీ రేంజ్లో ఉంటే తప్పితే నీకు అదనంగా డబ్బులు రావు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేని చోట ఆముదం చెట్టే పెద్ద మహావృక్షం అనే దానికి ఈ సంక్రాంతికి వస్తాం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఎందుకు దీని చుట్టుపక్కల ఏం లేవు. గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ ఈ రెండు డిజాస్టర్లు అవటం వల్ల జనాలకి సినిమా పిచ్చి కదా. సో బేసిక్గా ఆల్టర్నేటివ్ ఏముంది, ఏది బెస్ట్ అయితే దానికి వెళ్ళిపోతారు. బేసిక్గా సంక్రాంతికి వస్తున్న లోపలికి వెళ్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ భార్యాభర్తలు వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, ఒక చిన్న పిల్లడితో చేసిన కామెడీ తోటి ఫస్ట్ హాఫ్ మొత్తం రన్ చేశాడు. ఎందుకు, ఆ కామెడీ అనేది ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ ఫన్ పేలింది. నిజానికి వెంకటేష్ చేసిన కామెడీ కొడుకుతోటి నేను కొరికేస్తా అని అబ్బా కొడుకు ఇద్దరు అనుకోవటం గ్రేట్. అసలు చాలా ఫన్ జనరేట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ ఎందుకు డిజాస్టర్ అయింది, సెకండ్ హాఫ్లో అసలు విషయమే లేదు. ఎందుకంటే ఒక కిడ్నాపు, ఆ కిడ్నాప్ వల్ల ఆ కిడ్నాప్ బయటపడితే ఆ గవర్నమెంట్ ఒప్పుకోలిపోతుంది అనేది ఇష్యూ. ఇప్పుడు ఈ కిడ్నాప్ విషయాన్ని సాల్వ్ చేసి గవర్నమెంట్ ప్రతిష్టను కాపాడడానికి వెంకటేష్ క్యారెక్టర్ రావాలా, ఒక పవర్ఫుల్ ఆఫీసర్ రావాలా. ఇప్పుడు కిడ్నాప్ ఇష్యూలో ఏం జరుగుతుంది, ఆ కిడ్నాప్లో ఒక టెర్రరిస్ట్ జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఆ కిడ్నాపర్స్ వేరే ఒకరిని కిడ్నాప్ చేస్తారు. సో ఇప్పుడు వాడిని వదిలిపెట్టాలంటే ఈ టెర్రరిస్ట్ని బయటకు వదిలిపెట్టాలంటే వాళ్ళ సిద్ధాంతం. ఈ ఎలిమెంట్ అంటే ఏంటి, సీరియస్ ఎలిమెంట్ అది. ఎందుకు, గన్నులతో కాల్చుకుంటారు, కత్తులతో నరుక్కుంటారు. ఈ సీరియస్ ఎలిమెంట్లోకి ఇక్కడ వెంకటేష్ని తీసుకురావడానికి ఇచ్చింది ఎవరు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎప్పుడైతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి వెంకటేష్ని తీసుకురావడం పోయిందో భార్యకి ఇమీడియట్గా అనుమానం చేస్తారు. అంతటితో ఉంటే పర్లా. ఆ క్యారెక్టర్ ఏం చేయించాడు, మన అనిల్ రావుపడి ఈ సీరియస్ ఎలిమెంట్లో తీసుకొచ్చాడు. సెకండ్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ ఎక్కడ కామెడీ రాదు. ఇక మనకి చెక్కలు గింతలు పెట్టుకుని మనమే కామెడీ అవ్వాలి. అయినా ఎందుకు హిట్ అయింది, ఎందుకు డబ్బులు వస్తున్నాయి, డబ్బులు రావడానికి సినిమా హిట్కి సంబంధం లేదు. చుట్టుపక్కల ఏమి లేకపోతే ఉన్నది ఏదైతే బెటర్గా ఉంటుందో కొన్ని దశాబ్దాలకు చూస్తాను నేను, దానికే జనం వెళ్ళిపోతారు. అందులో ఉన్న ప్లస్ పాయింట్స్ మాట్లాడతారు. దాని కారణంగా డబ్బులు వచ్చి తప్పితే వేరే కారణం ఏమి లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా డైరెక్టర్ అనిల్ రావుపూడి, అనిల్ గారు మీకే చెప్తున్నా, మీరు గమనించాల్సింది ఏంటంటే సీరియస్ ఎలిమెంట్లోకి కామెడీ ఎప్పుడు మెర్జి కాదండి. ఎందుకంటే సీరియస్ ఎలిమెంట్ అనేది సింహానికి సంబంధించిన విషయం, కామెడీ ఎలిమెంట్ అనేది కోతికి సంబంధించిన విషయం. ఈ రెండు ఒక చోట మెర్జి కావు. ఆహనా పెళ్ళంటి సినిమా ఉంది, అందులో ఒక లవ్ ఎలిమెంట్లో కామెడీని మెర్జ్ చేసి అద్భుతంగా పండించాడు. కానీ ఇక్కడ మీరేం చేశారు, ఒక సీరియస్ చంపుకునేటువంటి ఒక టెర్రరిస్ట్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎలిమెంట్ అది. దాంట్లోకి మీరెళ్ళి సాల్వ్ చేయండి, నో ప్రాబ్లం. అది సీరియస్ కంటెంట్ ఎలివేట్ అవుద్ది. కానీ ఇక్కడ ఏం చేశారు, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుమానంతో నీ భార్యను కూడా అనేది తీసుకొచ్చి పెట్టారు. కానీ ఎక్కడన్నా కామెడీ పేలిందా, ఎక్కడ కామెడీ పేర్లా. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రీమ్ సూపర్, నేను కాదంటలేదు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫ్ అంతా డౌన్. కారణం ఏంటి, సీరియస్ ఎలిమెంట్లోకి కామెడీ మిక్స్ చేయటం. అది ఎప్పటికీ మెర్జి కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అనిల్ రావుపూడి గారు F2 హిట్, నేను కాదన్నా. కానీ F3 రాడ్ మూవీ. వాంటెడ్గా కామెడీ మేము చేస్తున్నాం, మీరు చూడండి, మీరు నవ్వండి అనే ఆలోచన అవుతుంటే తీసావు. దానికి ఏదో స్టార్ హీరో ఉన్నవాడికి డబ్బులు వచ్చేసినాయి. అదే ఫార్మాట్ని ఈ సంక్రాంతికి వస్తున్నాంలో కూడా సెకండ్ హాఫ్లో కూడా మీరు రన్ చేశారు. ఇదే విధానంలో మీరు రన్ అయితే మీ కెరీర్ మెల్లమెల్లగా మేళలాగా కొలాప్స్ అవుతుంది తప్పితే మీరు స్ట్రాంగ్ డైరెక్టర్గా నిలబడలేరు. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఏ ఎమోషన్గా కానీ వర్కౌట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు మరో జంజాలు అవుతారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఫన్ పేలినడితే ఇప్పుడు 230 కోట్లు ఏదో వేశారు కదా నంబరు వచ్చినాయి అని, దానికి డబుల్ వచ్చాయి ఈ పాటికి. ఎందుకు రాలేదు, సెకండ్ హాఫ్ ఏం లేదు. ఇది నా మాట కొంతమంది ఏమంటారు, కొంతమంది ఆఫ్ టికెట్ కదా ఏం బయలుదేరుతారు. ఇప్పుడు ఓహో సినిమాకు డబ్బులు వస్తే కదా, డబ్బులు వస్తే కాదు, కథాబలం అంటే ఉన్నదానికి 3 రెట్లు డబ్బులు వస్తాయి. అది నిజమైన హిట్. ఇదేంటి, ఏమి లేవు చుట్టుపక్కల, ఏమి లేకపోవడం వల్ల వచ్చిన డబ్బులుగా మనం పరిగణించాలి తప్పితే ఆ కథ ఏదో నిజంగా ఎక్స్ట్రాడినరీ కథ, దాన్ని చూసుకొని మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కథలు రాసేసుకుందామని ఫీల్ అయిన వాళ్ళందరూ బొక్క పొరలు పడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడైనా. సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మీద ఏ హోప్ పెట్టుకోవద్దు. ఫస్ట్ హాఫ్ వరకే చూడటానికి ప్రిపేర్ అయ్యాలని తప్పితే వేరే ఆలోచన చేయొద్దు.